పోక్సో కేసులో అరెస్ట్ అయి చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్ బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. కాగా భగీరథ్ బెయిల్ పిటిషన్లో పలు కీలక అంశాలు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను నిర్దోషిని అంటూ మరోసారి పిటిషన్లో స్పష్టం చేశారు. తనపై నమోదైన కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఇప్పటికే విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చానని, కేసులో విచారణకు పూర్తిగా సహకరించానన్నారు. ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ తన పిటిషన్లో విజ్ఞప్తి చేశాడు. దీనిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బండి భగీరథ్ తరపున హైకోర్టులో న్యాయవాది వేసినటువంటి పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ కేసు నమోదై సుమారు 45 రోజుల తర్వాత భగీరథ్ తరపున న్యాయవాది హైకోర్టుని అప్రోచ్ అయ్యి హైకోర్టులో ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పోక్సో కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఈ పిటిషన్ లో అనేక అంశాలను ప్రస్తావనకు తీసుకొచ్చి హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ రోజు విచారణ జరిగిన తర్వాత ధర్మాసనం ఈ బెయిల్ పిటిషన్ పైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. తను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైందని, తను దర్యాప్తుకి సహకరిస్తా ఉన్నానని, ఈ కేసు నమోదైనటువంటి వెంటనే తనే స్వయంగా వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయాను, బెయిల్ ఇచ్చినా కూడా పోలీసులకు సహకరిస్తాను, ఈ కేసులో ప్రతిదీ తనకు సహకరిస్తాను అంటూ కూడా ఈ విషయాన్ని పిటిషన్ రూపంలో బండి భగీరథ్ కోర్టుకి తెలియజేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 20న BBM బ్యాక్లాగ్స్ స్పెషల్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్పై బయటికి వచ్చినటువంటి భగీరథ్ పరీక్షలు పూర్తయినటువంటి అనంతరం మళ్లీ 25వ తేదీన తిరిగి జైలుకి వెళ్లినటువంటి అంశాలు కూడా ఈ పిటిషన్ లో మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. గత నెల 16న మైనర్ పై లైంగిక వేధింపుల కేసులో పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ ని అరెస్ట్ చేస్తామని పోలీసులు తాము రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా మేమే లొంగిపోయామంటూ మాత్రం ఈ విషయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికీ దీనిపైన ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. నిజంగానే పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా తనంతలో తాను లొంగిపోయాడు అనే దానిపై కూడా ఈ రోజు బెయిల్ పిటిషన్ సందర్భంగా కోర్టు ప్రస్తావనకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. పోక్సో కేసులో అరెస్ట్ అయి 45 రోజుల తర్వాత మొదటిసారి బండి భగీరథ్ కోర్టుని ఆశ్రయించి ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. భగీరథ్ అరెస్ట్ జైలుకి వెళ్లి 16 నుంచి జూన్ 30 వరకు 45 రోజులు దాటుతుంది కాబట్టి బెయిల్ పిటిషన్ వేస్తామన్నట్టు కూడా న్యాయవాదులు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఇటు మేడ్చల్ కోర్టు కాకుండా హైకోర్టులో ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో వారు అనుకున్నటువంటి తీర్పు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 45 రోజులు దాటి వస్తా ఉంది. తనంతా తాను లొంగిపోయాను, మధ్యంలో ఇంట్రీమ్ బెయిల్ ఒకటి తన ఎగ్జామ్స్ కారణంగా బయటకు వచ్చి తిరిగి ఎట్ ఏ టైం జైలుకి వెళ్లారు కాబట్టి అన్ని రకాలుగా తను చట్టాన్ని గౌరవిస్తా ఉన్నాడు, కోర్టు తీర్పుని గౌరవిస్తా ఉన్నాడు. కేసు నమోదైనటువంటి వెంటనే ఒక కేంద్ర మంత్రి కొడుకు అనే ఒక హోదా కాకుండా ఒక నార్మల్ సిటిజన్ లాగా వచ్చి తనంతట తానే లొంగిపోయి నేను విచారణకు సహకరిస్తాను, పోలీస్ శాఖ అడిగిన ప్రతి దర్యాప్తుకి విషయాలకు నేను ఎదుర్కొంటాను, ఆ విషయాలను తెలియజేస్తాను అన్నట్టు కూడా మొదటి నుంచి ఈ కేసులో అంత అనుకూలంగానే వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఈ గ్రౌండ్స్ అన్నిటిని పరిశీలించిన తర్వాత హైకోర్టు ఈ రోజు ఈ బెయిల్ పిటిషన్ పైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది. సుమిత, అయితే రవితేజ, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఏ దశలో ఉంది? ఇప్పుడు కోర్టుకు ఏమైనా కొత్తగా ఆధారాలు సమర్పించే అవకాశం ఉందా? కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత భగీరథ్ పైన అనేక ఆరోపణల నేపథ్యంలో కొన్ని వాటిని ప్రూవ్ చేసేందుకు ప్రత్యక్ష సాక్షులని సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్నటువంటి పంచనామా చేసినప్పుడు ప్రభుత్వ అధికారులని, పోలీస్ అధికారులను కూడా విట్నెస్ కిందికి చేర్చి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని మళ్ళీ కొత్త సెక్షన్స్ ని ఆల్టర్ చేసి భగీరథ్ మల్టిపుల్ టైమ్స్ అమ్మాయి పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ప్రత్యక్ష సాక్షులు, అక్కడ అమ్మాయి తరఫున
ఫ్రెండ్స్, ఇటు అబ్బాయి తరపున ఫ్రెండ్స్ కి సంబంధించిన వారిని కూడా ఇంక్లూడ్ చేసి ఈ కేసుని ఇంకాస్త పోలీసులు స్ట్రాంగ్ చేయడం జరిగింది. మొదట పోక్సో లేని కొన్ని సెక్షన్స్ ని ప్రయోగించగా తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా భగీరథ్ నిజంగానే అమ్మాయి పైన ఈ వేధింపులకు పాల్పడ్డాడని ప్రూవ్ అవ్వడంతో ఇంకొన్ని సెక్షన్స్ ని ఆల్టర్ చేసి ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేయడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు బెయిల్ పిటిషన్ పై వీళ్ళు ముందుకు వెళ్లి తమకు బెయిల్ కావాలంటే కూడా అటు మల్కాజ్గిరి కోర్టు కానీ ఇటు హైకోర్టుని కానీ ఆశ్రయించలేదు. తాజాగా తనకు ఉన్నటువంటి ఎగ్జామ్స్ సందర్భంగా తను రాయాల్సి ఉంటుంది అనే ఒక విషయాన్ని కోర్టుకు తెలియజేయడము, కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడము, మళ్లీ వెళ్లి తను పూర్తయిన వెంటనే 20 తారీఖున వచ్చి తనే కోర్టు ముందు లొంగిపోయి ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ గ్రౌండ్స్ ని ఈ రోజు న్యాయవాది హైకోర్టు ముందు తెలియజేస్తూ ఎక్కడ కూడా తప్పించుకునే ప్రయత్నం చేయలేదు, చట్టాన్ని గౌరవిస్తూనే అన్ని ముందుకు వెళ్ళాం. కాబట్టి బండి భగీరథ్ కి కండిషన్ బెయిల్ ఇచ్చినా సరే లేదా రెగ్యులర్ బెయిల్ ఇచ్చినా సరే తను ఖచ్చితంగా చట్టానికి సహకరించి ఎప్పుడు విచారణకు హాజరవ్వమన్నా హాజరవుతాడన్న ఒక విషయాన్ని కోర్టుకు తెలియజేయడంతో కోర్టు ఈ రోజు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది మాత్రం ఉత్కంఠంగా నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.